హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు నేను మంచి వీడియో ఎడిటింగ్ యాప్ అనేది తీసుకొచ్చాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ కన్నా కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు మంచి ఎడిటింగ్ యాప్ అనేది నేను తీసుకొచ్చాను. ఆ యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న కైన్మాస్టర్లో ఎక్కువ ఫీచర్స్ ఉండవు ఫ్రెండ్స్. కాబట్టి నేను ఇచ్చిన లింక్ అనేది క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద లిరిక్స్ కానీ ఆ వీడియో ఎఫెక్ట్స్ కానీ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ లింక్. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ముందు మీరు ఏం చేయాలంటే కైన్మాస్టర్ ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీ ఇక్కడ రెడ్ కలర్లో ప్లస్ బటన్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, మీరు దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ అనేది మీరు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగానే దాని ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లాక్ కలర్ అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకుందాం. ఎందుకంటే వాట్సాప్ స్టేటస్లో ఎక్కువ 30 సెకండ్స్ ఉంటాయి కాబట్టి మనం 30 సెకండ్స్ అనేది డ్రాగ్ చేసుకున్నాం. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. టిక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది దాని ఇంటర్ఫేస్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు ఏ లేయర్స్లోకి వెళ్ళి మీడియా మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అది నా డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది. మీరు క్లిక్ చేసిన తర్వాత అది ఎఫెక్ట్స్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దాన్ని ఈ విధంగా ఇలా సెట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫుల్ స్క్రీన్ కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అనేది మీరు ఇచ్చేసేయండి. టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత ఈ విధంగానే దాని ఇంటర్ఫేస్ అనేది సెట్ అవుతుంది. మనం ఈ వీడియో సౌండ్ అనేది మనం తగ్గించాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి ముందే మ్యూజిక్ అనేది యాడ్ చేసి ఉంటుంది. ఈ మ్యూజిక్ బటన్ మీద క్లిక్ చేసి మనం సౌండ్ అనేది తగ్గించేసి టిక్ మార్క్ అని ఇచ్చేయాలి. ఒకసారి ప్లీజ్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఎఫెక్ట్ అనేది చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చేసేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లేయర్స్ మీద అనేది మనం క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో, మీ ఫోటో కానీ మీ ఫ్రెండ్స్ ఫోటో కానీ మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో దాని మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు దాన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. క్లిక్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ ఫోటోని కరెక్ట్గా మనం ఇక్కడ సెట్ చేసుకుందాం. సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే కిందకి రండి ఫ్రెండ్స్. క్రాప్ అని కనబడుతుంది కాబట్టి మీరు క్లిక్ చేసిన తర్వాత మాస్క్ అని మీద ఎనేబుల్ చేయాలి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసిన తర్వాత షేప్లోకి వెళ్ళి నేను ఇక్కడ స్క్వేర్ అనేది సెలెక్ట్ చేశాను. టిక్ మార్క్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. క్రాపింగ్లోకి వెళ్ళి ఫెదర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, మీరు దాన్ని 50% వరకు మీరు కంప్లీట్గా దాన్ని ఎనేబుల్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అనేది ఫోటో సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కిందకి రండి ఫ్రెండ్స్. కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ బ్లెండ్ అని మీకు ఒకటి కనపడుతుంది ఫ్రెండ్స్, బ్లెండింగ్ అని. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ అనేది కనపడుతుంది ఫ్రెండ్స్. మీరు ఆ స్క్రీన్ మీద అనేది ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే అది ఆ ఇమేజ్ అనేది అందులో కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫిట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది సెట్ అయిపోయింది. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం 30 సెకండ్స్ వరకు మళ్ళీ దాన్ని డ్రాగ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం 30 సెకండ్స్ కాబట్టి డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టిక్ మార్క్ ఇచ్చేయండి. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగానే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోకి టెక్స్ట్ అనేది మనం ఇప్పుడు ఎలా యాడ్ చేయాలో మీరు చూద్దాం. లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీరు ఏ టెక్స్ట్ అనేది మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు దాని మీద ఈజీగా ట్యాప్ చేయాలి. నేనైతే దీని మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది క్లిక్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని బ్లెండ్ అనేది చేయాలనుకుంటున్నాను. బ్లెండ్లోకి వెళ్ళి ఇప్పుడు స్క్రీన్ మీద క్లిక్ చేశాను. ఆ స్క్రీన్ మీద కరెక్ట్గా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం దీన్ని నేను క్రాప్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మరీ ఓవర్ సైజ్ అయిపోయింది. క్రాప్ మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని నేను కొంచెం క్రాప్ అనేది చేస్తున్నాను. క్రాప్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది సెట్ అయిపోయింది. నేను కరెక్ట్గా ఈ ఇమేజ్ మీద అనేది సెట్ చేశాను. ఒకసారి వీడియో అనేది ప్లే చేసి చూద్దాం. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది వీడియో అనేది బాగా ఎడిట్ అయిపోయింది. ఇలా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో అనేది మనం గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాం. మనం ఇక్కడ పైన కనబడుతుంది ఫ్రెండ్స్, మీరు దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది. మీ ఫస్ట్ ఇది కదా ఫ్రెండ్స్ మనం క్రియేట్ చేసింది. ఇక్కడ షేర్ బటన్ అని కనబడుతుంది ఫ్రెండ్స్, మీరు దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ క్లారిటీ పెట్టుకుని మనం ఎక్స్పోర్ట్ అని కొడితే
డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మన గ్యాలరీకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గంట